హాయ్, వెల్కమ్ టు షోమనీ టాకీస్. చాలా రోజుల తర్వాత నా ఛానల్ మానిటైజేషన్ అయింది. మొన్నటి నుంచి వీడియోలు పెడుతున్నాడు, అంత తొందరగా మానిటైజేషన్ అయిపోయింది అని కొంతమంది అనుకోవచ్చు. కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అవుతుంది. స్టార్ట్ చేసినప్పుడేమో కంటిన్యూ ఏదో చేయాలని, ఎందుకంటే ఇంతకు ముందు నాకు ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ పెట్టమని చెప్పినా కానీ నేను పెట్టలేదు. నేను షార్ట్ ఫిలిమ్స్ చేసి అప్లోడ్ చేయమంటే అప్పుడు తెలియదు, నాకు అందులో అమౌంట్ వస్తుందని తెలియదు, అందులో ఏం చేయాలని తెలియదు, పెద్దగా దాని గురించి అవగాహన లేదు. ఎందుకంటే నేను ఓన్లీ సినిమా మీద మాత్రం ఫోకస్ చేసేవాడిని. డిజిటల్ కెమెరాలు కూడా ఉండేవి కాదు ఆ టైం నుంచి నేను సినిమాల్లో ఉన్నా. ఇప్పుడైతే లాట్ ఆఫ్ లెక్కలేని ఛానల్స్, లెక్కలేనంత మంది దాని గురించి రివ్యూలు ఇస్తుంటే దాని గురించి మనకు తెలుస్తుంది. కానీ అంతకుముందు నాకైతే దాని గురించి ఐడియా లేదు. నేను సినిమా ఎలా చేయాలి, సినిమా కథ ఎలా రాయాలి, సినిమా ఎడిటింగ్ ఎలా చేయాలి, స్క్రీన్ ప్లే ఎలా చేయాలి, సినిమాని ఎలా బయట తేవాలి, ఎలా రిలీజ్ చేయాలి అనే దాని గురించి నాకు బాగా తెలుసు. యూట్యూబ్ అనేది నాకు తెలియదు అనమాట. నాకు అవగాహన వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కానీ అప్పట్లో నేను సినిమాల్లో చాలా బిజీగా ఉన్న టైంలో నాకు చాలా వర్క్ ప్రెజర్, ఎక్కువగా వర్క్, షూటింగ్ డేస్ అంటే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. వర్క్ అంటే స్క్రిప్ట్లో, షూటింగ్లో అనేది ఎక్కువగా టైం అనేది ఉండదు మన యూట్యూబ్ చేయడానికి. అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లోనూ, స్టూడియో వర్క్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రీ ఉంటుంది. అప్పుడైతే మనం ఏమైనా చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఎలాగైనా ఛానల్ పెడదామని నాకు ఆలోచన వచ్చి పెట్టి దాన్ని మూసేయలేకపోయాను. ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. ఏదైనా చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో చేద్దాము, అందరూ చేస్తున్నారు మనము చేద్దాము అని చేస్తే కాదు. ఎందుకంటే స్టార్టింగ్ పెట్టినప్పుడు వ్యూస్ సరిగా రావు, సబ్స్క్రైబర్స్ సరిగా రారు. అవన్నీ చూసి మనకి ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరు ఏమనుకుంటారో, మనము పెట్టి ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు డైలీ మనం షేర్ చేస్తుంటే మనం చేసినటువంటి కంటెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, ఇటువంటి డౌట్స్ ఎన్నో ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ టైంలో. ఇలాంటి డౌట్సే ఉంటాయి. నేనేం చేశానంటే కంటిన్యూ చేయలేకపోయాను. దాంట్లో అందరికీ షేర్ చేసేవాడిని కాదు. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్ కావచ్చు, చాలామంది కొంచెం ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, వీళ్ళ అందరి కాంటాక్ట్ నంబర్లు ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరికి నేను పంపిను అనమాట. ఫ్రెండ్స్ సర్కిల్లో మనకు తెలిసిన వాళ్ళకి మాత్రమే షేర్ చేసేవాడిని. ఆ సినిమా గురించి కొంతమంది ఎంతో మంది పెడుతుంటారు, షూటింగ్ విషయాలే కూడా పెడుతూ ఉంటారు. కానీ నేను అది చేయలేకపోయాను అనమాట. అంత ప్రెజర్ ఉండేది నాకు. ఆ టైం అయిపోయింది. తర్వాత అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడంతా చేసేవాడిని, మళ్ళీ వదిలేసేవాడిని. సబ్స్క్రైబర్లు అంటూ పెరుగుతూ వచ్చారు. కానీ నాకు మనకు కాలేదు. ఎన్నో వీడియోలు చూసేవాడిని. ఏ విధంగా డబ్బులు ఇస్తే సబ్స్క్రైబర్లు పెంచుకోవచ్చు, డబ్బులు ఇస్తే వాచ్ టైమింగ్ పెంచుకోవచ్చు, ఏదేదో వాళ్ళకి నచ్చినట్లు ఏదేదో రకరకాలుగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తారనే ఒకే ఒక దీనికోసం వాళ్ళు పెట్టేవాళ్ళు అనిపిస్తుంది. కానీ అవన్నీ నాకు తెలిసినంత వరకు వర్కౌట్ అవ్వవు. డబ్బులు ఇచ్చి చేసుకునే సబ్స్క్రైబర్లు పనికిరారు, డబ్బులు ఇచ్చి చేసుకునే వాచ్ టైము పనికిరాదు. కానీ వాటి అన్నింటినీ చూసి ఏదైనా చేసి మానిటైజేషన్ అయిపోవాలి, వాచ్ టైం వచ్చేయాలి, ఎంతో ట్రై చేసిన వాడిని నేను. కానీ తర్వాత నాకు అనిపించింది ఏమంటే డైలీ కంటెంట్ చేస్తే మాత్రమే మనకు అన్నీ వస్తాయి. అయితే 1 monthలో అయిపోవచ్చు, 2 monthsలో అయిపోవచ్చు, 3 months పట్టచ్చు అనే లెక్కలో కొంతమంది చెప్పారనమాట. అది విన్న తర్వాత నాకేమనిపించిందంటే కంటిన్యూ 3 months ట్రై చేద్దాం, కంటిన్యూ 3 months వీడియోలు పెట్టి ట్రై చేద్దాం, ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకు వస్తుంది అనే లెక్కతో నేను పెట్టాను అనమాట. షార్ట్స్ ఎక్కువగా పెట్టేవాడిని. షార్ట్స్ పెడుతుంటే సబ్స్క్రైబర్లు పెరిగేవారు, ఒకవైపు వ్యూస్ వచ్చేవన్నమాట. లెంతీ వీడియోలకి ఎంతో మందికి నేను చూస్తూ ఉంటాను. 10 మంది 20 మంది అలా చూసింటారు. కానీ నాది మినిమం 1000 వెళ్ళిపోయేది లెంతీ వీడియోలు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నాకి నేను కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా గ్రోత్ వస్తుందనే ఒక నమ్మకం అనేది అయితే నాకు ఉండింది. కంటిన్యూగా 15 days చేశాను అంతే అండి. ఓన్లీ 15 days కంటిన్యూ చేశాను. సబ్స్క్రైబర్లు అంటూ దగ్గర 1000 ఉన్నారు. వాచ్ టైమింగ్ అనేది నాకు జస్ట్ ఎక్కింది తగ్గింది. 2000 నుంచి మళ్ళీ 1000 పడిపోయింది. మినిమం 2000 కావాలి మోనిటైజేషన్ ప్రక్రియ జరగాలంటే. మినిమం 3000 ఉండాలి, తర్వాత 4000 సెకండ్. అది ఎలా అని ఆలోచిస్తూ ఉంటే రోజుకు ఒకటి పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. చేస్తూ ఉన్నాను. వీడియోలు వెళ్తున్నా మినిమం 300-400 వెళ్తున్నాయి. ఒక్కొక్క వీడియోకి 10 hours వస్తూ ఉన్నాయి. కానీ ఒకే ఒక్క వీడియో కొట్టిందండి. నాకు తెలియదు అది వెళ్తుందని. నేను ఏదేదో ఇది వెళ్ళిపోతుంది, ఇది అలా చేసాం, ఇది ఇలా చేసాం, ఇక్కడికి వెళ్ళాం, ఏది వెళ్ళలేదు. కానీ వెళ్ళింది ఏది మనం అనుకోకుండా, మనం ఊహించింది మనకెప్పుడు ఇది వెళుతుందనే తెలియదు అనమాట. అది వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడికో 40,000 దాటి వెళ్ళిపోయింది అనమాట. అది 45,000 దాటేసింది. ఆ ఒకే ఒక్క వీడియోని 2,500 గంటలు 2500 hours వచ్చేసినాయి అనమాట. ఒకే ఒక్క వీడియోలో. అప్పుడు అర్థమైంది అనమాట నాకు
మనం కంటిన్యూ చేయాలి. ఏదో ఒకటి వెళ్ళిపోతుంది. అంతకుముందు ఒకటి ఏదో శబరిమల గురించి ఒకటి పెడితే దాంట్లో కూడా నేను 70 గంటలు వచ్చేసినాయి అనమాట. అది నేను ఎక్కువ 70 గంటలు వచ్చేసినాయి, ఇలాంటివి 4-5 వస్తే చాలా అనుకుంటే తర్వాత ఒక వీడియోలో ఒకే వీడియో వెళ్ళిపోయింది ఎక్కడికో. అప్పుడు తెలిసింది ఇది కథ. అందరూ అంటుంటే నేను నమ్మలేదు, కానీ ఏదో ఒకటి వెళ్తుంది అనేసి. అలా మనకే తెలియదు అనమాట. ఇది ఎందుకు వెళ్ళిందో తెలియదు, ఇది ఎందుకు వెళ్తుందో తెలియదు, కానీ వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయినాక తెలుస్తుంది ఇది పోయింది. ఇది దీనివల్ల ఈ ఒక్క వీడియోల వల్లనే టోటల్ మన ప్రక్రియ మొత్తం జరిగిపోయింది. మానిటైజేషన్ ఈ ఒకే వీడియో వల్ల జరిగిపోయింది, అయిపోయింది అనేసి తర్వాత అర్థమవుతుంది అనమాట. 3000 అవర్స్ దాటి ఇప్పుడు 4000 కూడా దాటి వెళుతూ ఉంది. ఇప్పుడు ఒక టోటల్ ఎన్నింగ్ చూస్తే 6000 అవర్స్ కనిపిస్తున్నాయి అనమాట టోటల్లీ చూస్తుంటే. ఎందుకంటే షార్ట్స్లో కూడా నేను కొన్ని సాంగ్స్ నేను కొంత విన్నంత వరకు షార్ట్స్ కూడా వేరే సాంగ్స్కి పెడితే మానిటైజేషన్ కాదు అది ఇది అని ఎంతోమంది చెప్తున్నారు, కానీ నేను అన్నీ పెట్టాను, సాంగ్స్ పెట్టాను. కావేమో ఒక భయం అయితే ఉన్నింది, కానీ ఒకటి కాపీరైట్ కంటెంట్ మాత్రం ఉన్నది కట్ చేసేసాను. అన్ని చెక్ చేసుకున్నాను ఒకసారి. కాపీరైట్ కంటెంట్ అనేసి అయితే ఉంటుందో దాంట్లో ఏ లెంత్ నుంచి ఏ లెంత్ వరకు ఉంటుందో యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళేసి అది కట్ చేసేయాలి. జస్ట్ 3 days నేను అప్లై చేసి 2 days అయింది. ఇది 3వ రోజు. ఈ రోజు మధ్యాహ్నమే నాది సక్సెస్ఫుల్ అయిపోయింది. యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చేసిందండి. చాలా రోజుల తర్వాత నేను అసలు ఊహించలేదన్నమాట. ఊహించని రోజు ఈరోజు అలా జరిగిందనమాట. మానిటైజేషన్ చాలా ఈజీగా అయిపోయింది నాకైతే. అంటే ఇలాగే ఎప్పుడో చేసి ఉంటే ఇంకా ఎన్నో, నేను ఎక్కడెక్కడో షూటింగ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి వాళ్ళతో వర్క్ చేసి ఎన్నో చేశాను. వాళ్ళతో మొత్తం చిన్న చిన్న ఇంటర్వ్యూలు కావచ్చు, వాళ్ళతో డిస్కషన్ కావచ్చు, ఆ షూటింగ్ లొకేషన్స్ కావచ్చు, ఇలాంటివంతా పెట్టింటే ఎప్పుడూ అయిపోయేది. కానీ దేనికన్నా కానీ టైం అనేది రావాలి. ఆ టైం వచ్చినప్పుడే చేయగలం, కానీ మనం అనుకున్నప్పుడు ఏది జరగదు. మనం ఈరోజు చేసేయాలంటే ఆ రోజు కాదు, దానికనేసి ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడే అది జరుగుతుంది నాకు అనిపించింది. మొత్తానికైతే ఆ టైం అయితే ఈ రోజు వచ్చింది. 5 సంవత్సరాల ముందు చేసినటువంటి ఛానల్ ఈ రోజు అయితే గ్రోత్ అయింది. ఇలాగే కంటిన్యూ చేయగలిగితే ఓపిక ఉంటే ఓపిక అనేది కాదు, దీంట్లో ఖచ్చితంగా చెయ్యాలంటేనే అది ఖచ్చితంగా ఇంకెక్కడికో వెళుతుంది. ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో. అలాంటిది చెయ్యాలని ట్రై చేస్తే ఎవరైనా చేయగలరు, కానీ చెయ్యాలి, కష్టపడాలంతే. ఇంకొకటి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనం వాచ్ అవర్స్ని మేము డబ్బులు ఇస్తే ఇలాగా వాచ్ అవర్ వచ్చేట్లు చేస్తాము, సబ్స్క్రైబర్స్ ఇస్తాము, అవేమీ వద్దండి. మీరు చేయాలనుకుంటే ఏదో మీకు నచ్చిన వీడియోలు, లెంతీ వీడియోలు పెట్టండి, లేకంటే మీ ఓన్ కంటెంట్ ఉన్నటువంటి షార్ట్సే పెట్టండి. ఓన్ కంటెంట్ ఉన్న షార్ట్స్, లెంతీ వీడియోలు పెట్టండి. ఏదో ఒక వీడియో మీరు వెళ్ళిన ప్లేస్కు, మీరు పర్సనల్గా మీ చేస్తున్న లీడ్ చేస్తున్న లైఫ్ను ఏదో ఒకటి మీకు నచ్చింది చేయండి. ఆటోమేటిక్గా అయిపోతుందండి. మీరు ఊహించి ఉండరు, కానీ టైం తీసుకోవాలి. నాకైతే ఈ 15 రోజుల్లో మొబైల్లో ఎడిట్ చేశాను అనమాట. ఇలా చూస్తుంటే కళ్ళంతా తిరిగేవి అన్నమాట. 15 రోజులు ఇలాగైనా చేసేయాలి, మానిటైజేషన్ అయిపోవాలి, కష్టపడింది దానికి మాత్రం. కానీ ల్యాప్టాప్లో చేస్తే అంత రిస్క్ ఉండదు. నేను మొబైల్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మొబైల్లోనే ఎడిట్ చేసేస్తాను అనమాట. కాబట్టి మొత్తానికైతే ఈరోజు మానిటైజేషన్ అయింది. చూద్దాం నెక్స్ట్ ఎలాంటి గ్రోత్కి నేను ఇంకా యూట్యూబ్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నా, మంచి గ్రోత్కి తీసుకెళ్లాలనుకుంటున్నా. ఇంకా దాంట్లో చాలా కష్టపడాలి, ఎన్నో చేయాలి, మంచి వినోదాన్ని అందించాలని కూడా నాకు ఉంది. మంచి షార్ట్ ఫిలిమ్స్, ఎందుకంటే సినిమాలు చేసిన వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇవ్వచ్చు. అప్పుడప్పుడు వీక్లీ వన్స్, లేకంటే 15 daysకు 1 monthకు ఒక్కొక్కటి ఇచ్చిన మంచి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు, మంచి కామెడీగా ఇస్తే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెస్ అనేది తగ్గాలి మనిషికి. ఎందుకంటే ఎక్కువ మొబైల్లోనే ఉంటున్నాడు. వారికి తగినట్లు వాళ్ళ రుచికి తగినట్లు మనం ఇవ్వాలనేది నా ఒపీనియన్ అయితే ఉంది. మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి, నాకు ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉన్నారో మీ అందరి సహకారం, మీ అందరి కృషి వల్లనే నాకు ఈరోజు, అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి నా ఫ్రెండ్స్, మెంబర్స్ అందరూ కావచ్చు, ఈరోజు వారందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరందరి వల్లనే ఈరోజు నాకు మానిటైజేషన్ జరిగిందనమాట. కాబట్టి ఇంకా ముందు మంచి వీడియోలు అందిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.